సో అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఎప్పుడు అని ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ అయితే నిన్న వచ్చేసింది కదా. సో ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా కనెక్ట్ అవుతున్నారు. సో మీకు ఎట్లా ఫీల్ అవుతుంది చూసిన తర్వాత? నేను ఏమి ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, కాకపోయినా సరే యాజ్ ఏ సినిమా లవర్ గా చెప్తున్నా, అసలు గొద్దవాళ్ళు ఉంది ట్రైలర్ అయితే. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి, నరాలు పొంగినాయి. అది మామూలు ట్రైలర్ కాదు బస్సు. ఇంతవరకు ఆ కట్ ట్రైలర్స్ ఇప్పుడు దాకా నేను వచ్చిన ట్రైలర్స్ ఎక్కడ చూడలేదు. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్. ఆ క్యారెక్టరైజేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎం, విఎఫ్ఎక్స్, బాబోయ్ అద్భుతం. అసలు ఒక మాటలో చెప్పాలంటే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సోలో మూవీ 6 సంవత్సరాల తర్వాత రాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఫ్యాన్స్? 6 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా ఉంటారులే చెంచాగాళ్ళు, వాళ్ళందరి గురించి పట్టించుకోవద్దు. పట్టించుకుంటే మనం ఎదరికి వెళ్ళలేము. ఎన్టీఆర్ కి ఈ సంవత్సరం ఈ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా సినిమా ఉందంటే దేవర. 100% అది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. చాలా మంది అంటున్నారు ఏంటంటే రాజమౌళితో సినిమా చేసి వచ్చిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉంది. సో ఆ సెంటిమెంట్లు ఇవన్నీ పనిచేస్తాయా ఈ రోజుల్లో కూడా? ఏంటి ఎక్కడో పాతకాలం మనుషుల్లో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పనిచేయవు. ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఒక సినిమాలో హీరో హీరోయిన్ విలన్ మెయిన్ క్యారెక్టర్ పోషిస్తారు కదా. సో ఈ సినిమాలో జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచే అండ్ సైఫ్ అలీ ఖాన్ ముఖ్యమైన విలన్ కూడా బాలీవుడ్ నుంచే. సో మరి ఏ విధంగా ఉండబోతుంది? బాలీవుడ్ హాలీవుడ్ అన్ని తిరగరాసేసింది మన టాలీవుడ్. అర్థమైందా? ఆయన ఆల్రెడీ మడతెట్టేసింది, మీకు తెలియట్లేదేమో. ఇంకా ప్రభాస్ అన్న దయ వల్ల హాలీవుడ్ బాలీవుడ్ ను కూడా మడతెట్టేసి టాలీవుడ్ పైన కూర్చుంది. కాబట్టి ఈ సినిమాతో ఆ ప్లేస్ ని ఖరారు చేస్తుంది, ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటది. ఇంకా మనం కన్నా తోపు ఎవడో ఉండడు ఇండస్ట్రీలో ఖచ్చితంగా. అంతే కదా. ఆల్రెడీ టాలీవుడ్ ని చూస్తే ఇప్పుడు పడిపోతుంది ఒకటి లిటరల్లీ. ఇదేంట్రా స్వామి, మనం ఇంత కాస్ట్, ఇంత హై ఎండ్ కెమెరాలు వాడి, ఇంత మంచి ప్లేస్లు వాడి తీస్తాం సినిమాలు. వీళ్ళేమో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నారు, కంటెంట్ తో బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నారని భయపడుతున్నారు అందరూ. ఈ దేవరాతో ఇంకా మరి ఆ భయం కొంచెం పెరుగుద్ది. వాళ్ళు వచ్చి మన దగ్గర యాక్ట్ చేస్తున్నారంటే మనం ఆల్రెడీ డెవలప్ అయ్యామని అంతే. అర్థమవుతుందా? మనం డెవలప్ అవ్వకపోతే ఒక టైంలో బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ కి రావాలంటే చాలా షైగా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ రోజున బాబు మేము వచ్చి యాక్ట్ చేస్తాం అన్నారు పెద్ద పెద్ద హీరోలే. అది మన క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే కొంతమంది డైరెక్టర్స్ కి ఇవ్వచ్చు. నెంబర్ 1 డైరెక్టర్స్ మన రాజమౌళి గానీ, ప్రశాంత్ నీల్ గానీ, ఇలాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ క్రెడిట్ అనేది నేను ఇస్తున్నా ఖచ్చితంగా. మన టాలీవుడ్ ని తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టినందుకు చాలా బాగుంది. చాలా అయితే చాలా బాగుంది. సో జాన్వీ కపూర్ చూడాలంటే ఇద్దరి కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయిందన్న? చాలా మంది జాన్వీ కపూర్ కి చాలా కరెక్ట్. ఇక అడిగావు కాబట్టి, ఆ రోజుల్లో మన తెలుగు ఇండస్ట్రీని శాసించి బాలీవుడ్కి వెళ్ళింది మన వాళ్ళ అమ్మగారి పేరు శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని మించి ఈవిడ హాలీవుడ్ రేంజ్కి వెళ్తుందేమో భవిష్యత్తులో, చెప్పలేము. ఎప్పటికైతే ఫస్ట్ సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ అయితే అందుకుంటది. ఫస్ట్ ఏదైనా నోబెల్ అవార్డు ఎవరైనా గెలిచారంటే జాన్వీ కపూరే అయ్యింది ఈ సినిమా ద్వారా. ఖచ్చితంగా నోబెల్ ప్రైజెస్ అయితే వస్తాయి ఈ సినిమాకి. ఎందుకంటే 2 క్యారెక్టర్స్. ఇప్పుడు దాకా ద్విపత్రాభినయం ఎన్టీఆర్ చాలా చేశాడు, త్రిబుల్ కూడా చేశాడు, లవకుశ అదుర్స్ చేశాడు. ఇది దీంట్లో ఎక్స్పెషల్లీ రౌద్రం, అమాయకత్వం, ఈ 2 క్యారెక్టరైజేషన్స్. అంటే ఒకడు పిరికోడి కింద, ఒకడు క్రూరత్వం కింద. ఈ 2 చేయాలంటే ఎంత కష్టపడాలి తెలుసా నీకు? అసలు చాలా ప్రెషర్ అవుద్ది, చాలా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ క్యారీ చేసి ముందుకెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి. అది ఒక్క గట్స్ ఉన్న వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. డైలాగ్ సెన్స్ అయినా సరే తాతను మించిన తనయుడు, సూపర్. అసలు ఒక్కసారి ఇలా రోబోలో స్కాన్ చేశాడంటే డైలాగ్ అలా దించేస్తాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇప్పటిదాకా ఎవడైనా ఉన్నాడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్? ఎవడో లేడు. 100 టేకులు తీసుకుంటాడు ఒక్కొక్కడు. నాకు తెలిసి బస్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవడన్నా ఉన్నాడంటే నెంబర్ 1 ఆర్టిస్ట్ ఎన్టీఆర్. ఖచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్లు అన్ని బదులు కొట్టేస్తాడు. సో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రీసెంట్ గా వచ్చిన కల్కి రికార్డ్స్ అన్ని కూడా బదులు కొట్టేస్తా అంట. సో అనుకోవచ్చు ఖచ్చితంగా 2000-3000 కోట్లు గ్రాస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాతో ఇప్పుడున్న రికార్డులు అన్ని కూడా బాహుబలి 2, బాహుబలి 3, సలార్ కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ మేబీ మొత్తం అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నాడు కొరటాల శివ. కొరటాల శివకి ఎన్టీఆర్ దొరకడమే పెద్ద అదృష్టం అని చెప్పాలి. నిజం, సీరియస్ గా ఈ ఆచార్యతో కంపేర్ చేసి చేయొద్దు.
ఒక్కొక్క సినిమా హిట్ అవుతుంది, ఒక్కొక్క సినిమా ఫట్ అవుద్ది. మనం దాంతో కంపేర్ చేసి కాదు, ఇది కథ బలం ఉంది దీంట్లో, అర్థమైందా? ఈ క్యారెక్టరే చాలా భయానకంగా ఉంది. విలనే భయపడుతున్నాడయ్యా, జనాలు ఎందుకు లైక్ చేయరు? విలను వెన్నుపోటు పొడవలసిన పరిస్థితి ఈ సినిమాలో అర్థమవుతుంది మనకు ట్రైలర్ చూస్తుంటే. విలను వెన్నుపోటు పొడుస్తాడు ఎవరో సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ ఎదుర్కోలేక. అలాంటి క్యారెక్టరైజేషన్ చేయడం అంటే, నేను ఈ క్యారెక్టరైజేషన్ ఒక దాంట్లో చూశాను, త్రిబుల్ క్యారెక్టర్ లో లవకుశలో జై క్యారెక్టర్ ఎలా ఉంటది, ఒక్కొక్కడు ఉచ్చపడుతుంది. దీంట్లో దేవరా క్యారెక్టర్ కూడా ఉచ్చపడుతుంది. లిటరల్లీ అందరికి కూడా తడిసిపోద్ది అన్నమాట. దేవరా పేరు చెప్తే కూడా వణుకు వస్తుంది, అర్థమైందా? వాడు దోస్తానా చేసినట్టే చేసి సైఫ్ అలీ ఖాన్ వెన్నుపోటు పొడుస్తాడు అనమాట. ఈ ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు కదా, కేజీఎఫ్ కి చెప్పాడు ఆల్రెడీ. అక్కడ పాజిటివ్ రోల్ ఉందా, నెగిటివ్ రోల్? పాజిటివ్ ఉంది. మాక్సిమం పాజిటివ్ లో చూడడానికి ప్రకాష్ రాజ్ని ఎవరు ఇష్టపడరు, నెగిటివ్ లో చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి నెగిటివ్ రోల్ అయితేనే బాగుంటది. నాకు తెలిసినంత వరకు దేవరాకి బిగ్గెస్ట్ విలన్ ఎవరైనా ఉన్నారంటే ప్రకాష్ రాజ్ అయితేనే బాగుంటది, అర్థమైంది? జగపతి బాబు వీళ్ళందరూ చిన్న చిన్న ఆర్టిస్టుల కింద ఉండి, విలన్స్ కింద ఉండి, వెనకాల మట్టికి పెద్ద తలకే మన ప్రకాష్ రాజ్ గారు ఉంటే ఖచ్చితంగా సినిమా ఇంకా చాలా హైప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అంత మంచి ఆర్టిస్ట్. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ అంటే తోపు తురుము, ఇంకా ఇంకా ఏమున్నా కానీ ఎన్టీఆర్ సూపర్. ఇప్పుడు మన టాలీవుడ్కి ఆనిముత్యాలు చాలా ఎక్కువ మంది అయ్యారు, కానీ ఈ ఆనిముత్యం మట్టికి ఇక ఎవరికి ఆనిముత్యం అయిపోతాడు ఈ దేవరా సినిమాతో. సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, పైరసీ ఎంకరేజ్ చేయొద్దు, అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ 27th 29th 27th థియేటర్లో రిలీజ్ అవుతుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది, నేను ముందే చెప్తున్నాను. తర్వాత కూడా నేను మళ్ళీ ఇదే మాట చెప్తాను, ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.